Mani, she's recording you. Well, she's a YouTuber. కేక్ అయితే రెడీ అయిపోతుంది కటింగ్ కి. వావ్ అవుట్. Are you 25? Are you 26? Are you 27? Are you 28? Are you 29? Are you 30? హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు ఈ వీడియో స్పెషల్ కేక్ బేకింగ్ అనమాట. రేపు నా బర్త్డే 28th. సో ఈ రోజు అయితే సత్య నా కోసం కేక్ అయితే బేక్ చేస్తుంది. ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ సత్య బేకింగ్ షీట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. 2 టిన్స్ అయితే తీసుకునింది. ఇలాంటి ఆ సైజ్ కి తగినట్టు ఇలా 2 బేకింగ్ షీట్స్ అయితే రెడీ చేసింది. 3 cups ఆల్ పర్పస్ ఫ్లోర్ అయితే వేస్తుంది ఫస్ట్ బేకింగ్ కి. 1/2 cup కార్న్ ఫ్లోర్ అయితే వేస్తుంది అనమాట. 1 tablespoon బేకింగ్ పౌడర్, 1/2 tablespoon బేకింగ్ సోడా, 1/4 సాల్ట్, 2 tablespoon కోకో పౌడర్ వేస్తుంది అనమాట. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక చిన్న మిక్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఒక 2 cups sugar యాడ్ చేస్తాను. ఓకే, సో సేమ్ కప్ అన్నమాట. ఇది ఏదైతే ఆల్ పర్పస్ ఫ్లోర్ పౌడర్ తీసుకున్నామో అదే కప్ తో 2 cups షుగర్. సో ఇవన్నీ ఒక మిక్స్ ఇచ్చేస్తే ఫస్ట్ సరిపోతుంది అనమాట. Where is the cup? Mani, she's recording you. Well, she's a YouTuber. Recording doesn't mean YouTuber. Well, I saw a YouTube channel. I'm not lying. ఎగ్ కేక్. సో దానికోసం ఇక్కడ 6 eggs అయితే బ్రేక్ చేస్తుంది. ఎల్లో సపరేట్ చేసేస్తున్నావా? వేయవా అవి? సెపరేట్ చేసి సెపరేట్ కలుపుతాం. సో ఎల్లోస్ ఇక్కడ సపరేట్ చేసేస్తుంది. అవి సపరేట్ గా కలుపుతుంది అంట. సపరేట్ చేసుకున్న ఎగ్ ఎల్లోస్ లో మిల్క్ అయితే యాడ్ చేస్తుంది అనమాట. సేమ్ కప్ 1 cup మిల్క్. ఇనిషియల్ గా 1 cup వేస్తాను, తర్వాత కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకుంటాను. ఓకే, 1 cup మిల్క్, 1 cup ఆయిల్, వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసింది. సో ఈ లిక్విడ్ పోర్షన్ అంతా ఫస్ట్ లైట్ మిక్స్ ఇచ్చేద్దాం. సో ఏదైతే ఇందాక మనం డ్రై పౌడర్ ని ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఇప్పుడు ఈ లిక్విడ్ దాంట్లో కలిపేస్తున్నాం అనమాట. అలా చేసే ముందు మా జల్లీలో అయితే ఫస్ట్ వేస్తున్నాము. సో దట్ లంప్స్ లేకుండా సాఫ్ట్ గా వస్తుంది పౌడర్. సో మొత్తం ఇలా పౌడర్ ని మొత్తం సీవ్ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ కొంచెం గట్టిగా అనిపిస్తుంది, అందుకే మిల్క్ అయితే యాడ్ చేసింది అనమాట. ఎగ్ వైట్ ఉందో దాన్ని అయితే బీట్ చేసుకుందాం. 1 స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసి మళ్ళీ బీట్ చేసింది అనమాట. సో బీట్ చేసుకున్నాక ఇలా పఫీగా క్రీమీగా వస్తుంది ఎగ్ వైట్. 2 to 5 minutes 150 degrees లో ఓవెన్ అయితే ప్రీహీట్ చేసుకోవాలి. సో నా కోసం కేక్ గెటింగ్ రెడీ. కేక్ అయితే రెడీ అయిపోతుంది కటింగ్ కి. సో ఏదైతే బీట్ చేసుకున్నామో ఎగ్ వైట్ ఇప్పుడు ఈ లిక్విడ్ దాంట్లో కలిపేసుకోవాలి. ఎంత పఫీగా వచ్చిందో కదా ఎగ్ వైట్. బీట్ చేసిన తర్వాత బాగా ఫుల్ గా మిక్స్ చేయకూడదు, బాగా స్లోగా మిక్స్ చేయాలి. సో కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే టిన్స్ కి లైట్ గా ఆయిల్ కానీ బటర్ కానీ రాసుకున్న తర్వాత సత్య బేకింగ్ షీట్స్ అయితే పెట్టేసింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ అయితే ఇందులో వేసేసుకుందాం. సో ఫిల్ చేసుకున్నాక ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉండడానికి ఫోర్క్ అయితే సత్య ఇలా చేస్తుంది అనమాట. బ్యాటర్ అయితే ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్ లో అయితే పెట్టేయాలి. 117 degrees లో 30 to 40 minutes. లెట్స్ బేక్ ఇట్. వావ్ అవుట్. వావ్ అమ్మా 3 grams తీసుకురా. సో ఇప్పుడు కేక్ అయితే చూద్దాం ఎలా వచ్చిందో. సో 40 minutes తర్వాత
సో ఇదన్నమాట కేక్. సో ఇది కాసేపు చల్లారించిన తర్వాత దీనికి విప్పింగ్ క్రీమ్ యాడ్ చేయాలి కదా. ఇలా గుచ్చి చూస్తే కేక్ అంటుకోకూడదు అనమాట. సో రెండు పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయాయి. కేక్ టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చింది, సాఫ్ట్ గా. వాడేదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. చెప్పు మనీష్. హలో, ఎలా అన్నారు? ఏం చేస్తున్నావు మనీష్? నేను డ్రాయింగ్ చేస్తా. ఒక నిమిషం, అప్పుడు అయిపోయింది. So maybe Prabhamaya can buy her a new, maybe a new camera. థ్యాంక్ యూ మనీష్, నా బదులు నువ్వు అడిగేసినందుకు. బ్యూటిఫుల్ గిఫ్ట్. కేక్ అయితే సూపర్ గా బేక్ అయిపోయింది. ఇప్పుడైతే విప్పింగ్ క్రీమ్ రెడీ చేయాలి. విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది. దాంట్లోకి పాలు కార్న్ఫ్లోర్ వేసింది. ఇలా చిక్కగా వచ్చేదాకా కలుపుకోవాలి. చూసారా ఎంత టెక్స్చర్ ఎంత బాగుందో అసలు, క్రీమీగా. సో ఇలా వచ్చేంత వరకు కాచుకోవాలి. అది చల్లారాలి, పూర్తిగా చల్లారిపోయింది కదా. సో దాంట్లోకి 1 కప్ షుగర్. మరి ఇలా టెక్స్చర్ వచ్చిన తర్వాత దాంట్లోకి క్రీమ్ వేసుకుంటున్నాము. ఫ్రెష్ డబల్ క్రీమ్ వేసుకున్నాం. సో ఇది 2nd కప్ అన్నమాట డబల్ క్రీమ్. సో 2 వేసింది. 2 కప్స్ షుగర్ వేసింది. ఇప్పుడు వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసి ఒక్కసారి ఇలా కలుపుకొని కొంచెం చూసుకుందాం. షుగర్ సరిపోయిన కొంచెం క్రీమ్ స్వీట్ కావాలంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే, స్వీట్నెస్ బట్టి ఇంకా మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని బీట్ చేసేద్దాం. సో ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. చూసారా టెక్స్చర్ ఎంత స్మూత్ గా ఉందో. ఇది డెకరేషన్ కి అయితే వాడతాము. సో కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసిన తర్వాత దీనికి మళ్ళీ కలర్స్ యాడ్ చేసిద్దంట, అప్పుడు డెకరేషన్ చేసిద్దంట. అది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట. సో చూసేద్దాం. లేయరింగ్ కోసం మధ్యలో కేక్ కట్ చేస్తుంది సత్య. కేక్ డెకరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లేయర్ అయితే యాడ్ చేసింది అనమాట. దీని మీద విప్పింగ్ క్రీమ్ అయితే యాడ్ చేస్తుంది. అంతా స్ప్రెడ్ చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ ని. ఇలా మొత్తం విప్పింగ్ క్రీమ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద 2nd లేయర్ అయితే యాడ్ చేసింది అనమాట. 2nd లేయర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ దాని మీదకి బేస్ విప్పింగ్ క్రీమ్ అయితే స్ప్రెడ్ చేస్తుంది. ఇప్పుడైతే 3rd లేయర్ అయితే వేస్తుంది అనమాట. 3 లేయర్స్ కేక్ అండ్ మళ్ళీ దీని మీద విప్పింగ్ క్రీమ్ అయితే యాడ్ చేసేస్తుంది. సో కేక్ అయితే లెవెల్ చేస్తుంది అనమాట. అంత విప్పింగ్ క్రీమ్ వేసి సైడ్ కూడా. ఇప్పుడైతే మనం విప్పింగ్ క్రీమ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం, డిఫరెంట్ ఫ్లేవర్స్. సో ఇందులో వచ్చేసి మనం కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని అందులో మెల్టెడ్ చాక్లెట్స్, దాంతో పాటుగా కొంచెం కోకో పౌడర్ వేసుకున్నాం. కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని రెడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాము. సో డెకరేషన్ చేయాలంటే డిఫరెంట్ కలర్స్ ఉండాలి కదా. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుంటే ఇది కాస్త రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం కలర్స్ మిక్స్ చేసామో చాక్లెట్ ఫ్లేవర్ అండ్ రెడ్ ఫ్లేవర్ ని, దీన్ని ఇప్పుడు డెకరేషన్ గా అయితే యూజ్ చేయబోతున్నాం అనమాట. అండ్ డిజైన్స్ కోసం డిఫరెంట్ నాజిల్స్ అయితే వాడుతుంది డెకరేషన్ కి. హాఫ్ డెకరేషన్ అయిపోయింది, ఇంక రిమైనింగ్ హాఫ్ ఉందన్నమాట. సూపర్ ఉంది సత్య, చాలా బాగా చేస్తుంది. ఇంకా అవ్వలేదా? చాలా చేయాలి. ఓ వావ్ వావ్, ఇంకా అవ్వలేదంట. బట్ ఇప్పటికే ఇంకా చాలా టెంప్టింగ్ ఉంది. సో రేపటికి అది కేక్ అయితే కట్ చేయడానికి అనమాట. సో ఈ రోజు అయితే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే. ఇలా హోమ్ మేడ్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీ అనమాట. బయట తెచ్చుకోవడం కన్నా ఇలా హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకుంటే. సత్య అయితే చాలా బాగా చేస్తుంది కేక్స్. ఇది ఫస్ట్ టైం ఏం కాదనమాట. ఇంత ముందు బర్త్డేస్ కూడా వేరే వాళ్ళ బర్త్డేస్ కూడా చేసి పెట్టింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మోని. థ్యాంక్ యూ. వద్దు ఇప్పుడేమి. థ్యాంక్ యూ. I will do it first. And then I do it second. Happy birthday. Thank you. Eat the whole thing. Thank you.
ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే బర్త్డే రోజు అనమాట. సో మాకైతే బయటకు వెళ్ళే ప్లాన్ అయితే ఉండింది. సో బ్రేక్ఫాస్ట్ లకు అయితే వేడిగా దోశలు, ఎగ్ దోశ అనమాట. సో తినేసి మేమైతే ఇంకా రెడీ అయ్యి బయటకు అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే వాటర్ వరల్డ్ వెళ్ళాము అనమాట. ఇది వచ్చేసి స్టోక్-ఆన్-ట్రెంట్ యూకేలో అయితే ఉంటుంది. చాలా పెద్దదన్నమాట. మేమైతే ఇది ప్రీ బుక్ అయితే చేసుకున్నాము ముందుగానే. లోపలన్నీ డిఫరెంట్ రైడ్స్ అయితే ఉంటాయి, అన్ని వాటర్ యాక్టివిటీసే. మాకైతే ఇది ఒక పెద్ద అడ్వెంచర్ అనే చెప్పాలి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. బయట ఎక్కడ తిరగకుండా ఆ రిసార్ట్ లోనే ఉంటూ డిఫరెంట్ వాటర్ యాక్టివిటీస్ అయితే ఎంజాయ్ చేసాము అన్నమాట. ఇలా ఫ్రెండ్స్ తో వెళ్ళడం వల్ల ఇంకా చాలా ఫన్నీగా అనిపించింది. సో నా బర్త్డే రోజు ఇలాంటి మెమరీస్ ని గ్యాదర్ చేసుకోవడం నేనైతే చాలా హ్యాపీ అన్నమాట. ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసాము అన్నమాట. అందరం చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం వాటర్ యాక్టివిటీస్ వల్ల. బట్ స్టిల్ అందరూ చాలా యాక్టివ్ గా సెలబ్రేషన్ అయితే చేశారనమాట. కలర్ తెచ్చావుగా? థ్యాంక్ యూ. Happy birthday to you. Are you 30? Are you 40? Are you 50? Are you 60? Are you 70? Are you 80? Are you 90? Are you 20? Are you 21? Are you 22? Are you 23? Are you 24? Are you 25? Are you 26? Are you 27? Are you 28? Are you 29? Are you 30? సూపర్ ఉంది సత్య. మనీష్ మమ్మీ చేసిన కేక్ ఎలా ఉంది? టేస్ట్ ఎక్సలెంట్ ఉంది. బర్త్డే ట్రీట్ గా డిన్నర్ కి అయితే బయటకైతే వచ్చాము స్ట్రీట్ గైస్ కి. ఇక్కడైతే మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము అన్నమాట. ఇది నా బర్త్డే వ్లాగ్ 2025. చాలా మెమరబుల్ అండ్ స్పెషల్ బర్త్డే అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రభావరం యూకే వ్లాగ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.